భగవద్గీతలో 18 అధ్యాయాలు, 700 శ్లోకాలు ఉన్నాయి. ఇది మహాభారతంలోని భీష్మ పర్వంలో కురుక్షేత్ర యుద్ధానికి ముందు శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇచ్చిన ఉపదేశం. భగవద్గీత సారాంశం. అర్జున విషాద యోగం. అధ్యాయం 1. కురుక్షేత్ర యుద్ధం ప్రారంభమయ్యే ముందు అర్జునుడు తన రథాన్ని రెండు సేనల మధ్య నిలపమని శ్రీకృష్ణుడిని కోరుతాడు. ఎదుటి సేనలో తన తాత భీష్ముడు, గురువు ద్రోణాచార్యుడు, మేనమామలు, సోదరులు, స్నేహితులు ఉన్నారని చూసిన వెంటనే అతని మనసు కదిలిపోతుంది. వీరందరితో యుద్ధం చేసి వారిని చంపాల్సి వస్తుందన్న ఆలోచన అతన్ని తీవ్రంగా కలచివేస్తుంది. అతని శరీరం వణుకుతుంది, నోరు ఎండిపోతుంది, చేతుల నుంచి గాండీవం జారిపోతుంది, నిలబడే శక్తి కూడా కోల్పోతాడు. రాజ్యం, సుఖాలు, విజయాలు ఇవన్నీ తనవాళ్ల రక్తంతో సాధిస్తే వాటికి విలువ ఏముందని అతను ఆలోచిస్తాడు. గురువులను, పెద్దలను చంపడం ధర్మమా అనే సందేహం అతన్ని పూర్తిగా కుంగదీస్తుంది. యుద్ధంలో గెలిచినా పాపమే మిగులుతుందని, కుటుంబ ధర్మం నశిస్తుందని, సమాజం అశాంతికి లోనవుతుందని భయపడతాడు. భిక్ష అడుక్కుని జీవించినా కాని ఈ రక్తపాతం చేయనని అంటాడు. చివరికి నేను యుద్ధం చేయను అని స్పష్టంగా చెప్పి రథంలో కూర్చుని మౌనంగా మారిపోతాడు. ఈ అధ్యాయం ద్వారా మనిషి జీవితంలో కర్తవ్యము మరియు భావోద్వేగాల మధ్య జరిగే అంతర్గత పోరాటాన్ని చూపిస్తారు. అర్జునుడి విషాదం సాధారణ మనిషి ఎదుర్కొనే మానసిక సంక్షోభానికి ప్రతీకగా నిలుస్తుంది. ఇదే స్థితిలో అర్జునుడు శ్రీకృష్ణుడిని శరణు వేయడం ద్వారా భగవద్గీత ఉపదేశానికి బీజం పడుతుంది.